అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ఆదివారం రోజు ముచ్చుమరికి చెందినటువంటి ఎల్లాల గ్రామంలో చిన్నారి వాసంతి 8 సంవత్సరాల చిన్న పసికందు తప్పిపోయిందని చెప్పి అదే రోజు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిస్తే ఆ రోజు నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత చిన్నారి వాసంతిని అదే గ్రామానికి చెందిన ముగ్గురు అత్యంత క్రూరంగా, అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపి ఎక్కడో పడేసినారని చెప్పి మరి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళు రకరకాలుగా కట్టుకథలు చెప్తుంటే, వాళ్ళు రకరకాలుగా వాళ్ళకు తోచినటువంటి స్టోరీని చెప్తుంటే ఆ రకంగా దర్యాప్తు పాపం పోలీసులు కూడా వాళ్ళు ఏం చెప్తే అది నమ్మి ఎక్కడెక్కడో స్టేట్లో ఉన్నటువంటి ఎస్డిఎఫ్సి కానుంచి, ఎన్ఆర్ఎఫ్డి కానుంచి ఎవరెవరినో గజ ఈతగాలను, ఆక్సిజన్ ఈతగాలను అందరిని పిలిచి మరి ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా దర్యాప్తు ఏ రకంగా ముందుకు పోలే. మా వాల్మీకి జాతికి చెందినటువంటి వాల్మీకి చిన్న పాప ఆడకూతురు తప్పిపోయి ఈ రోజుకు 6 రోజులు అయిపోతే మానవీయ కోణంలో మరి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మానవతా దృక్పథంతో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఇది చాలా అత్యంత దారుణమైనటువంటి చర్య, ఈ చర్యను మేమంతా ఖండిస్తున్నాం, ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంలో ఆ కుటుంబానికి అండగా నిలవచ్చినటువంటి సందర్భం అని చెప్పి మరి అందరూ ఏకంగా నడుస్తూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థుడి గారు నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన స్వగ్రామమైనటువంటి ముచ్చుమరి గ్రామంలో 8 సంవత్సరాల పసి పాపను, పసి బాలికను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి చంపివేసి 6 రోజులైనా కూడా ఈ రోజు కూడా ఆ పాప యొక్క కనీసం శవం కానీ, ఆ పాప ఆచూకీతాలుగా బయటపడకపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన హైదరాబాద్ నుంచి చూస్తే మరి ఆయన అనుమతించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మేము ఎక్కడ ఆందోళన చేయాలనుకోవడంలా, ఎవరిని విమర్శించాలనుకోవడంలా, ఇటు పోలీసులు కానీ అటు ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయని అనుకుంటున్నాం. కానీ దర్యాప్తు జరగాల్సిన విధానం కొంచెం ముందుకు పోవాలా. వాళ్ళు మైనర్లు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలా, వాళ్ళందరినీ విచారించాలా. ఇంత కనపడకుండా, ఇంత చిన్న పిల్లలు కనపడకుండా ఒక శవం పోయిందంటే వాళ్ళ వెనక ఏదో ఒక హస్తం ఉంటుంది, ఎవరో పెద్దలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారని చెప్పి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము ఏ ఒక్కరిని నిందించాలని చెప్పి, ఏ ఒక్కరిని బాధ పెట్టాలనేది మా ఉద్దేశం కాదు. మా తప్పిపోయినటువంటి, మా వాల్మీకి జాతికి అత్యంత చిన్న పాపను కనిపెట్టాలని చెప్పి, అందుకోసం దర్యాప్తు చేయాలని చెప్పి ఆ సందర్భంలోనే మా బైరెడ్డి సిద్ధార్థుడి గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి మేము దానికి అనుమతించాలని చెప్పి కోరుతున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం జరిగేంత వరకు కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలను కలుపుకొని మరి వాల్మీకి సంఘం మేము ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.